ఈ ఫైర్ వర్క్ షాప్స్ ఏదైతే ఉన్నాయో హోల్సేల్ షాప్స్ ముఖ్యంగా ఈ మహబూబ్ మెన్షన్ గంజ్లో ఎనిమిది ఉన్నాయి హోల్సేల్ షాప్స్. వాటిల్లో కొన్నింటిని తనిఖీ చేయడానికి వచ్చాము. అంటే మరి వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా, ఏదైతే లైసెన్స్లో ఇచ్చిన క్వాంటిటీ అంటే వీడి హోల్సేల్ షాప్లో 300 kgs ఈ ఫైర్ వర్క్స్, అలాగే 1200 kgల చైనీస్ క్రాకర్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఏదైతే పర్మిటెడ్ క్వాంటిటీ ఉందో అంతే ఉందా, లేదు ఏమైనా వైలేషన్ ఉందా, ఎక్సెస్ కెపాసిటీ ఏమైనా ఉందా, అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగిందా. ఎందుకంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ భవానీ ఫైర్ వర్క్స్లో ఈ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మరి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు స్టోర్ చేయడము, ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ కావడము, మరి సుమారు 7-8 గంటల టైం పట్టింది. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. మరి పక్కనంతా కూడా ఇదంతా కూడా వాణిజ్య సముదాయం కాబట్టి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని మరి వీళ్ళందరూ ఈ యొక్క నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని చూడటానికి వచ్చాము. అన్ని హోల్సేల్ షాపులన్నీ కూడా మూసివేసుకున్నారు. సో ఇక్కడ ఒక పికెట్ పెట్టడం జరుగుద్ది. ఆ మూమెంట్ దే ఓపెన్ ద షాప్స్, ఆఫీసర్స్ మరి తనిఖీ నిర్వహించి ఈ యొక్క క్వాంటిటీస్ సరిగా ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుద్ది. నిబంధనలు అతిక్రమించిన వారిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. అలాగే ఇప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయా లేదా దానిపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ సందర్భంగా ఇప్పుడు మనకు ఈ జోన్లో ఇక్కడ మనకు 8 ఇక్కడ ఉన్నాయి. అలాగే అఫ్జల్గంజ్లో 3 హోల్సేల్ షాపులు ఉన్నాయి. అలాగే సుమారు 290 వరకు ఈ రిటైల్ షాప్స్ కూడా అప్లికేషన్స్ టెంపరీ లైసెన్సెస్ అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిబంధన ప్రకారము ఈ యొక్క అప్లికేషన్స్ తనిఖీ చేసి వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఏదైతే నిబంధనలో పొందుపరిచిన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి. సో ఎటువంటి ఫైర్ మిషాప్స్, యాక్సిడెంట్స్ కాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా అందరూ కూడా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా వారికి చెప్పడం జరిగింది. లైసెన్సెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెస్టివల్ దీపావళి వాటికి ఆల్రెడీ ఒక 50 వరకు లైసెన్సెస్ ఇచ్చాము. మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. फायर वर्क शॉप्स स्पेशली पर्टिकुलरली अपने होलसेल दुकान है, ये अपने महबूब मेंशनगंज में 8 होलसेल दुकान है. ये दुकान वाले पूरे सेफ्टी प्रिकॉशंस ले रहे नहीं ले रहे और वो क्वांटिटी एज पर द लाइसेंस कंडीशंस मेंटेन कर रहे नहीं कर रहे. अभी ये लाइसेंस कंडीशंस के they have to store 300 kg fireworks and Chinese crackers 1200 kg रख सकते हैं. ये उतना ही रखे और ज़्यादा रखे वो तनकी करने के लिए आए. बट मगर पूरा दुकान बंद है. अभी यहाँ पुलिस पिकेट डाल रहे हैं. अभी शॉप खुला होने के बाद अपने ऑफिसर्स पूरा इंस्पेक्शन करेंगे. ये पूरा क्वांटिटीज ठीक है नहीं है, एक्सेस क्वांटिटी है देख के एक्सेस क्वांटिटी अदर वायलेशंस रहे तो एक्सप्लोजिव एक्ट एंड अदर penal provisions
के हिसाब से वो इसके ऊपर एक्शन लेते हैं। तो ये अपने इधर 8 होलसेल है और अफजलगंज में 3 है, टोटल 11 है अपने ईस्ट जोन में। और ये दीपावली के लिए अबाउट 290 रिटेल टेम्पररी लाइसेंसेस इशू करते हैं। तो वो पूरे लाइसेंस कंडीशंस फॉलो करना, सेफ्टी प्रिकॉशंस लेना है, कोई मिशा ऑफ एक्सीडेंट नहीं होना है, क्योंकि आदमी और पान नष्ट नहीं होना है। तो उसके लाइसेंस में ही ये कंडीशंस पूरा उसको पूरा इंफॉर्मेशन दे रहा है। ऑलरेडी एक मीटिंग भी रखे हैं इसके बारे में, पूरे क्या क्या कंडीशंस है और क्या प्रिकॉशंस लेना वो पूरा बताया गया है। होपफुली एवरीबडी फॉलोज द कंडीशंस एंड सो दैट फेस्टिवल है ना, ये फेस्टिवल पूरा विदाउट एनी इंसिडेंट्स इट विल गो ऑफ पीसफुली। మల్పడలో చేశాం సార్, నేనే చేశాను.